అంటే మా మెంటల్ టెన్షన్ నుంచి బయటికి రావడం కోసం ఎలాంటివి తీసుకోవాలంటారు, ఎలాంటి కేరింగ్స్ ఉండాలంటారు? అంటే వర్క్లో ప్రెజర్ లేకుండా చూసుకోవడం, ముఖ్యంగా చూసుకోవడం లాంటివి, ఇంకా డైలీ వాకింగ్ లాంటివి, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా. కొంతమందిలో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఐ మీన్ అప్రాక్సిమేట్లీ 40 years కావచ్చు, 40 క్రాస్ అయిన తర్వాత ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటుంటాయి. సో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అసలు ఏ ఏజ్లో జనరల్గా వస్తుంటాయి? సో ఏజ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, దానికి ఏమైనా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంటుందా? సెక్సువల్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా జనరల్గా 20 years నుంచి స్టార్ట్ అవుతాయండి. జనరల్గా 40 years నుంచి ఎక్కువగా ఉంటాయి. 40 years నుంచి ఒక 50% వరకు ఉంటుంది. 20 years నుంచి 20 to 30% వరకు ఈ ప్రాబ్లమ్స్తో ఉంటాయి. ఈ వయసులో ఎక్కువగా అంగస్తంభన సమస్యతోటి, సుఖ సమస్యలు ఎక్కువగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. సో అంటే మేజర్గా ఇప్పుడు 40 క్రాస్ అయిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు ఎరెక్షన్స్ ఏమన్నా తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే అలాంటి వాళ్ళకి ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్, లేకపోతే దానికి సంబంధించిన డయాలసిస్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంటే ఉంటుంది. ఈ అంటే ప్రాబ్లం చూడాలి. డయాగ్నోసిస్ అంటే మీరు ముఖ్యంగా ఏం ప్రాబ్లం ఉందనడానికి మనం పేషెంట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, పేషెంట్ క్వశ్చన్ అడిగిన తర్వాత, ఏంటి ప్రాబ్లం చెప్పిన తర్వాత మనం డయాగ్నోసిస్ పరంగా ఈ హార్మోన్ లోపం వల్ల వచ్చిందా, లేక మానసిక సమస్యతో వచ్చిందా, లేకపోతే ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్స్ ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇంకేమన్నా రిజీ స్కాన్ లాంటి ప్రాబ్లం ఎక్కువ ఉన్న రిజీ స్కాన్ చేసి డయాగ్నోస్ చేసి దానికి మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో, ఆయుర్వేదిక్లో ముఖ్యంగా ఈ వాజీకరణ ట్రీట్మెంట్ అని ఈ సెక్స్ సమస్యలకి, సంతానలేమి సమస్యలకి, ముఖ్యంగా మేల్స్లో ఈ వాజీకరణ చికిత్స అనే ట్రీట్మెంట్ చెప్పారండి ఆయుర్వేద పరంగా. వాజీకరణ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఎలా స్టార్ట్ చేస్తుంటారు? వాజీకరణ ట్రీట్మెంట్ అది అంటే ముఖ్యంగా వాజీకరణ అంటే మనం జనరల్గా హార్స్తో పోలుస్తారండి, గుర్రంతో పోలుస్తారు. జనరల్గా గుర్రం ఈ సెక్సువల్గా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, అది దాంతో పోలిసి అలా గుర్రంలాగా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడే మెడిసిన్స్ వాజీకరణ థెరపీ లేక వాజీకరణ చికిత్స అని ఆయుర్వేదంలో ఈ సెక్సువల్గా సపరేట్గా ఒక బ్రాంచ్, ఒక వింగే ఉందండి సపరేట్గా. ఆయుర్వేదిక్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఆయుర్వేదిక్లో ఈ సెక్స్ సమస్యలకు అనేది చాలా ప్రాముఖ్యత చెప్పబడిందండి. ఓకే, రైట్ డాక్టర్ గారు. మనకు కాలర్ లైన్లో ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వర గారు డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటేశ్వరరావు గారు, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. యా సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి వెంకటేశ్వర గారు. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి, వింటున్నాను అండి. నా పేరు వెంకటేశ్వర అండి. మాది కొద్దిగా సిక్స్ సమస్యగా ఉందండి. ఏం ప్రాబ్లం వస్తుందండి? అంటే వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ అంతే వీక్ అయిపోతుంది, వీక్ అయిపోవటం బాగా. మాట్లాడండి, చెప్పండి డాక్టర్ గారికి వినపడుతుంది. వింటున్నానండి, చెప్పండి, మీరు క్లియర్ చెప్పండి. సిక్స్ లోపం అండి, మ్యారేజ్ అయింది 2 years అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2 years అయింది. 2 years అయింది. ఏమొస్తుందండి ప్రాబ్లం, చెప్పండి, మీకు ఏమి ఇబ్బంది అనిపిస్తుంది? బాగా అది బాగా పెద్దగా వినిపించలేదండి. అంటే ఇంట్రెస్ట్ అనిపించలేదండి బాగా, ఎందుకనో ఒక 15 days నుంచి బాగా ఇబ్బందిగా ఉంది. అది తెలుసుకున్నాం. ఓకే ఓకే అండి, అంగం గట్టిపట్టలేదండి? లేదండి. ఓకే ఓకే అండి. సార్ చెప్పండి. మీరు అదే అంగస్తంభన సమస్య ఉండొచ్చండి మీకు. దానికి ఏమైనా మీరు ఏమైనా అలవాట్లు ఉన్నాయా, మీకు ఏమైనా చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. లేవండి. ఓకే ఓకే, ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా? ఓకే, కాల్ కట్ అయింది. బేసిక్ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంగస్తంభన సమస్యతో చెప్తున్నారండి పేషెంట్. అంగస్తంభన సమస్య ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది? ఇప్పుడు వాజీకరణ అన్నారు మీరు, వాజీకరణ చేసే విధానం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు వాళ్ళు ట్రీట్మెంట్ కింద ఉండాల్సి వస్తుంది? అంటే ప్రాబ్లం పెట్టండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని బట్టి ఈ అంగస్తంభన సమస్యకి, ఈ సెక్స్ సమస్యలో ముఖ్యమైన అంగస్తంభన సమస్యనండి. పీపుల్స్లో ఎక్కువగా మనకు వచ్చే కేసులు కూడా, ఎక్కువగా మనకు చెప్పే కేసుల్లో కూడా అంగస్తంభన సమస్య అండి. ఎక్కువగా సెక్సువల్ పార్టిసిపేట్ చేసినప్పుడు మెత్తబడ్డం అనమాట. ఓకే, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు సఫిషియెంట్గా ఉండకపోవడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు కాల్ లైన్ ఉన్నారు సార్, వెంకటరమణ గారు హైదరాబాద్ నుంచి. వెంకటరమణ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. డాక్టర్ గారు చెప్పండి, వింటున్నాండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, నాకు 4 సంవత్సరాల నాడు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆ హార్ట్ అటాక్ మందులు వేసుకుంటున్న దగ్గర నుంచి అసలు మనసు ఉండటం లేదు. మరి ఆ మందులు ఎఫెక్ట్ అంటారా, వయసు ఎఫెక్ట్ అంటారా? ఎంత అండి ఏజ్ మీకు? నాకు 49 అండి. ఏమన్నా బీపీ షుగర్ ఉన్నాయండి? అయ్యా, బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? బీపీ ఉందండి. బీపీకి మెడిసిన్స్ వాడుతున్నారు కదండి రెగ్యులర్ గా? అదే అది కానీ ఈ యాంటీ కొలెస్ట్రాల్స్ కానీ అన్ని వాట్ ఎవర్ మేబీ 7 tablets వేసుకుంటున్నానండి.
అయితే దాని ఎఫెక్టా మరి వయసు ఎఫెక్టా అసలు కోరిక అనేది కలగట్లేదండి. మీరు ఈ అంగస్తంభనం బాగానే ఉందండి. అది బానే ఉందండి. ఇవి మీరు చెప్పిన ముఖ్యంగా మీరు బీపీకి మెడిసిన్స్ వాడుతున్నారండి, కొలెస్ట్రాల్కి ప్లస్ గుండె జబ్బులకు వాడుతున్నారు కాబట్టి ఈ మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల మీకు ఈ కోరికలు తక్కువ ఉంటాయండి. ఈ మెడిసిన్స్ వల్లేనండి, మీరు వాడే మెడిసిన్స్ వల్ల మీ కోరికలు తగ్గుతాయండి. దీనికి మీరు ఆయుర్వేదిక్ మందులు వాడండి, కోరికలు పెంచుకోవచ్చండి. ఆయుర్వేద రకం కలిసి మంచిగా మందులు వాడండి, ఒక 3-4 months వాడితే మీకు కోరికలు కూడా డెవలప్ అవుతాయండి. అయ్యా ఇప్పుడు ఇంగ్లీష్ మందులతో పాటు సైమల్టేనియస్గా వాడచ్చండి. మీరు వాడుతున్నటువంటి బీపీకి వాడుతున్నటువంటి మెడిసిన్స్తో పాటు కొలెస్ట్రాల్ మెడిసిన్స్తో పాటు ఈ ఆయుర్వేదిక్ మందులు కూడా సైమల్టేనియస్గా వాడుకోవచ్చండి. మీరు డెవలప్ చేసుకోవచ్చండి. లేదు వాడుకోవచ్చండి, అదేం లేదండి. ఆ మెడిసిన్స్ వాడుకుంటూ ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి మెడిసిన్స్ వాడచ్చండి, ఏమి కాదండి. ఆయుర్వేదిక్ మందులు అల్లోపతికి వాడచ్చండి మీరు. రైట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మన కాలర్ అడిగినట్టు కొంతమంది లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. లైక్ మీరు కొంతమంది ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ రేడియేషన్ కింద ఉండే వాళ్ళు కావచ్చు, రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు. కొంతమంది ఇలా లాంగ్ టర్మ్లో తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉందా? వాళ్ళకి ఏమైనా సెక్స్కి సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం వస్తాయండి. ముఖ్యంగా ఈ దీర్ఘకాలంగా వాడే మెడిసిన్స్ వల్లనే వస్తుందండి సెక్స్ సమస్యలు చాలా వరకు వస్తున్నాయండి. బీపీ ముఖ్యంగా ఇప్పుడు పేషెంట్ చెప్పినట్టుగా, స్కాలర్ చెప్పినట్టుగా బీపీ మెడిసిన్స్, ఇంకా హార్ట్ ప్రాబ్లంకి వచ్చే మెడిసిన్స్, ఇంకా డిప్రెషన్, ఎక్కువగా డిప్రెషన్లో లేని వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడతారు. సైకాట్రిక్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, క్యాన్సర్ మెడిసిన్స్, ఈ హార్మోన్స్ కూడా కొన్ని మెడిసిన్స్ వాడతారు, హార్మోన్స్ టాబ్లెట్స్ కూడా వాడతారండి. దీనికి వాడే మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ వల్ల కూడా మనకు సెక్స్ ప్రాబ్లం, కోరికలు తగ్గడం, ముఖ్యంగా కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య, 3 సమస్యలు కూడా మనకు మందులు దీర్ఘకాలంగా వాడడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్తో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకే, మనకు కాలర్ లైన్ ఉంది సార్. రాజు గారు విజయవాడ నుంచి. రాజు గారు మీ డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటో. అదే ఇప్పుడు సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఒక నిమిషం కంటే ఎక్కువ చేయమంటలేదండి, అయిపోతుంది. అంగం అంటే మీకు అంగస్తంభనం బాగానే ఉందండి? బాగుందండి. ఎంత మీ ఏజ్ అండి? మీ వయసు ఎంత? మా వయసు 21 అండి. 27? 21. మ్యారీడ్ అన్మ్యారీడ్ అండి? అయిందండి, మ్యారేజ్ అయిందండి. ఓకే అండి. అదే మీరు చెప్పే సమస్య వచ్చి శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారండి మీరు? ఏంటి శీఘ్రస్ఖలన సమస్య అండి. జనరల్గా మినిమం 3 minutes నుంచి 10 minutes వరకు ఉండాలండి. అవునండి, నాకు ఒకవేళ అయిపోతుంది 1 minute వరకు ఎక్కువ ఎన్నిసార్లు సరే. అదే అండి, శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ అండి? షుగర్ కాదండి, శీఘ్రస్ఖలన సమస్య అండి. శీఘ్రస్ఖలనం అని స్ఖలనం తొందరగా అవుతుందండి దాన్ని. అంటే ఏంటండి ఇది? అదే తొందరగా మీకు వీర్యం తొందరగా పడ్డాన్ని శీఘ్రస్ఖలనం అని పిలుస్తారండి. మామూలుగా జబ్బు పేరు శీఘ్రస్ఖలనం అంటారు. చెప్పండి. దానికి మెడిసిన్స్ వాడండి, ఒక 3-4 months మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే మంచి డాక్టర్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా దీన్ని సాల్వ్ అవుతుందండి. ప్రాబ్లం ఎక్కువ మందికి ఉంటుందండి ప్రాబ్లం. ఏమైనా ఎక్కువ టెన్షన్ ఏమైనా ఉంటే ఎక్కువ తగ్గించుకోండి. ఏంటండి టెన్షన్ ఎక్కువ పడుతున్నారేమో తగ్గించుకోండి. టెన్షన్ లేదండి, ఫ్రీగా ఉంటున్నాను. ఏమైనా అలవాట్లు ఉన్నా కూడా మీరు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాట్లు ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి, మీరు చూసుకోండి. స్మోకింగ్ లేదండి, డ్రింకింగ్ ఉంటుందండి, ఓన్లీ బీరే. అదే డ్రింకింగ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి మీకు. అది చూసుకొని మెడిసిన్స్ వాడండి, ఒక 3-4 months మంచిగా వాడితే తగ్గుతుందండి. పెద్ద కష్టమైన ప్రాబ్లం ఏం కాదండి ఇది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నెక్స్ట్ నాని హైదరాబాద్ నుంచి. నాని గారు మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో. నాని గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాని గారు చెప్పండి, వింటున్నాను. హలో సార్, ఏజ్ వచ్చేసి 23 అండి. డాక్టర్ గారు వినపడుతుంది, చెప్పండి. వినిపిస్తుంది, కొంచెం పెద్దగా మాట్లాడండి. హలో, చెప్పండి, వినిపిస్తుందండి, చెప్పండి. సార్ నా ఏజ్ వచ్చేసి 23 అండి. నేను ఓరల్ సెక్స్ చేసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అండి? ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ప్రాబ్లం వస్తుందండి. ఓకే. హైజీనిక్ గా ఉంటే పెద్ద ప్రాబ్లం అనిపించదండి. అంటే బాడీలో వీక్నెస్ రావడం కానీ అలాంటి ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని విన్నాను, అది కరెక్టా కాదా? ఏంటండి, కొంచెం క్లియర్గా చెప్పండి. అంటే బాడీ వీక్నెస్ అయిపోతుంది? లేదండి అదేం లేదండి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఇన్ఫెక్షన్స్ ఉంటే మామూలుగా మీకు రావడానికి అవకాశం, హెర్పీస్ కానీ ఎయిడ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎవరికైనా ఉన్నాయనుకోండి వచ్చే అవకాశం ఉందండి. ఓరల్ కూడా. అందుకని హైజీన్ మెయింటైన్ చేయాలండి. ఇన్ఫెక్షన్స్ ఏమి లేకుండా బాగా ఉన్నప్పుడు మాత్రమే కొంత ఏం కాదండి, లేకపోతే మాత్రం ప్రాబ్లం వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నెక్స్ట్ కొంతమంది సమస్యలు బేస్డ్గా చెప్తుందంటే ఎర్లీ ఎజెక్షన్ దీనివల్ల ఉండటం వల్ల. ఎర్లీ ఎజెక్షన్ అపార్ట్ ఫ్రమ్ ద మెడిసిన్స్ ఇంకా ఏమన్నా టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు పేషెంట్ చెప్పినట్టు ఈ కాలంలో చెప్పినట్టుగా ఈ శీఘ్రస్ఖలన సమస్య అండి. ముఖ్యంగా ఇప్పుడు అంగస్తంభన సమస్య తర్వాత ముఖ్యమైన సమస్య వచ్చి శీఘ్రస్ఖలన సమస్య అండి. జనరల్గా ఈ ప్రాబ్లం తోటి 40 to 50%
ఉన్నారండి, సఫర్ అయ్యారు ఉన్నారండి ప్రాబ్లం. ఇది జనరల్గా మినిమం 3 minutes నుంచి 5-10 minutes వరకు ఉండాలండి. ఎక్కువ మంది 1 minute అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందండి ఇది బాగా. ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా వస్తుందండి ఇది. ఇంకా No, what I'm asking is, apart from the clinical diagnosis, మన టెక్నిక్స్ కొన్ని ఉంటాయి దీంట్లో టెక్నిక్స్ మెడిసిన్స్తో పాటు ఇవి సిగరెట్స్ కన్నా సమస్యకి జనరల్గా ఈ 3-4 months మెడిసిన్స్తో వాడుతూ వీటితో పాటు స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఒకటి, స్క్వీజింగ్ టెక్నిక్ అని ఒకటి. అంటే జనరల్గా ఈ మ్యాస్టర్బేషన్ అనండి, ఈ శృంగారంలో పాల్గొనేటప్పుడు కలిసినప్పుడు ఇంకా స్ఖలనం అవుతుందని తెలిసినప్పుడు ఆగడం, ఒక 30 seconds ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా 3-4 times చేయడం అనేది ఈ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ బాగా యూజ్ ఉంటుందండి. ఇంకోటి స్క్వీజింగ్ టెక్నిక్ అండి. ఈ సిగరెట్స్ కన్నా సమస్యలో స్క్వీజింగ్ టెక్నిక్ అని ఉంటుందండి. ఇదేంటంటే మామూలుగా అంగం చివరి భాగంలో నొక్కి పట్టడం అనమాట. ఇంకా స్ఖలనం అవుతుందనగా నొక్కి పట్టడం అనమాట. స్క్వీజ్ చేస్తే దాన్ని స్క్వీజింగ్ టెక్నిక్ వల్ల కూడా పేషెంట్కి కొంచెం ఎక్కువ టైం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 టెక్నిక్స్ కూడా మీరు అన్నట్టుగా ఈ ట్రీట్మెంట్లో ఉపయోగపడతాయి బాగా. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు జనరల్గా వచ్చే పేషెంట్స్లో ఆయుర్వేదిక్ బెస్ట్ ఇది ఈ పర్టికులర్ డయాగ్నోసిస్కో లేకపోతే ఈ పర్టికులర్ ట్రీట్మెంట్కో ఆయుర్వేదిక్ బెస్ట్ అనుకునేవి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సెక్స్కి సంబంధించి? సెక్సువల్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ శృంగార సమస్యలో ముఖ్యంగా కూడా అంగస్తంభన సమస్య పేషెంట్లు ఎక్కువగా సఫర్ అయ్యే సమస్యలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ అంగస్తంభన సమస్య అండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇంపార్టెన్స్ అని, నపుంసకత్వం అని రకరకాల పేర్లతో పిలుస్తారండి అవి. సెకండ్ ప్లేస్లో ఉన్నది సిగరెట్స్ కన్నా సమస్య అండి. ఇప్పుడు స్కాలర్స్కి అడుగుతున్నట్టుగా సిగరెట్స్ కన్నా సమస్య అండి. ఇంకోటి కోరికలు లేకపోవడం. ఈ మెడిసిన్స్ ఈ దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడడం వల్ల కూడా ఈ కోరికలు తగ్గిపోతున్నాయండి. ఈ 3 డిసీజెస్ కూడా బాగుందండి. ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఈ వాజీకరణ చికిత్స అనేది కూడా 3కి ఉపయోగపడుతుందండి బాగా. ప్రాబ్లం ఒక్కొక్కసారి పేషెంట్కి ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఒక పేషెంట్కి 3 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. కొంతమందికి ఓన్లీ ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఈడీ సపరేట్గా ఉండొచ్చు అండి. కొంతమందికి పర్టికులర్గా ఈ కోరికలు తక్కువ ఉన్నాయి సార్, నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, దానివల్ల నాకు ఎరెక్షన్ రావట్లేదు అని చెప్పడం జరుగుతుందండి. ప్రాబ్లం ఏదైనా కూడా ఈ వాజీకరణ ట్రీట్మెంట్లో వాటిలో మెడిసిన్స్ సెలెక్ట్ చేసుకుని మనం ఈ ట్రీట్మెంట్ మినిమం ఒక 3-4 months కానీ, ప్రాబ్లం ఎక్కువగా ఉంటే వాళ్ళకి 6 months కానీ వాడచ్చండి. 6 monthsలో ఎలాంటి ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయుర్వేద ద్వారా. ఓకే, నెక్స్ట్ మనకు కాలర్ లైన్ ఉన్నారు డాక్టర్ గారు. వాణి గారు హైదరాబాద్ నుంచి. వాణి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. వాణి గారు, హలో వాణి గారు మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తేనమ్మా, చెప్పండి. మాకు మ్యారేజ్ 7 years క్రాస్ అవుతుందండి. ఇప్పుడు ఇంకా పిల్లలు లేరు. చెప్పండి. పిల్లలు లేరండి ఇంకా. వింటున్నాను, చెప్పండి. అయితే అన్ని టెస్ట్లు అవి చేస్తే హస్బెండ్ వచ్చేసి 0 count వచ్చిందండి. మొటిలిటీ అవి అన్ని ఉంటాయి కదా, అవి కూడా అన్ని నీళ్ళు అని చెప్పేసి వచ్చింది 0 count లా. ఇంకోటి వచ్చేసి అజోస్పెర్మియా అని వచ్చిందండి. అది బయోప్సీ చేస్తారు కదండి, అది కూడా అయిపోయింది. అవన్నీ అయినాక ఈ టెస్ట్ లో నీళ్ళని వచ్చిందండి. అయితే ఇంకా హోమియో ఆయుర్వేద కూడా ట్రై చేస్తాం కానీ దాంతో కూడా ఏం లేదంటే మామూలుగా 0 count ఉంటే ఏమీ చేయలేము. పుట్టడం అనేది లేదు అసలు. ఏది ఒకటి ఉన్నా కూడా కౌంట్ లాగా పెంచొచ్చు కానీ అసలు బై బర్త్ లో వచ్చింది, పుట్టడం అనేదే లేదు అని చెప్పేసి అన్నారండి. ఈ హార్మోన్స్ చేశారమ్మా మీరు? హార్మోన్ టెస్ట్లు ఏమైనా చేసుకున్నారండి? హార్మోన్ టెస్ట్ అది ఏది చేసినా కూడా అసలు అవ్వడం కష్టం అని చెప్పేసి అన్నారండి. IVF IUI అయినా కూడా కనీసం కొంచెం కౌంట్ లాగా ఉంటే చేయొచ్చు కానీ మొత్తం 0 count ఉంది కంప్లీట్ గా. ఓకేనమ్మా. ఒక బీజాల సైజ్ ఎలా ఉందని చెప్పారమ్మా? బీజాల స్కాన్ చేసుకున్నారండి? ఏంటండి? బీజాల స్కానింగ్ ఏమైనా చేయించారండి మీ హస్బెండ్ కి? స్కానింగ్ అంటే ఏదో ఈ కౌంట్ టెస్ట్ ఇది ఒకటి చేసేసి ఆ బయాప్సీ అవి చేసేసారండి. దాంట్లో వచ్చేసి చెప్పారండి అజోస్పెర్మియా వచ్చింది. అదేనమ్మా మీది అజోస్పెర్మియా కండిషన్ అండి, 0 count అని చెప్తున్నారు. ఈ బీజాల స్కానింగ్ ఒకటి, హార్మోన్ టెస్ట్లు ఒకటి చూసిన తర్వాత మీకు చెప్పొచ్చండి. అవకాశాలు అయితే ఉంటాయమ్మా. సిస్టమ్ మీరైతే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. ఏ సిస్టమ్ వాడినా కూడా కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. మీరు ఆ బీజాల స్కానింగ్ ఒకటి, హార్మోన్స్ రిపోర్ట్స్ చూస్తే కానీ నేను చెప్పడానికి ఉండదమ్మా. దాన్ని బట్టి చెప్పడానికి ఉంటుందమ్మా. అజోస్పెర్మియా కండిషన్ అండి, కొంచెం కష్టమైన కేసే. అసలు బై బర్త్డే లేదు, బర్త్డే లేనప్పుడు అసలు ఏమీ చేయలేము అన్నట్టుగా. అంటే బీజాల సైజ్ చూసిన తర్వాత చెప్పొచ్చమ్మా. ఎందుకంటే బీజాల్లో ఒక చిన్న 1/2 centimeter పీస్ తీసి టెస్ట్ చేసి చెప్తారమ్మా. ఆ 1/2 centimeter అదేనమ్మా 1/2 centimeter చూసినంత మాత్రం అక్కడ లేకపోతే ఇంకొక బీజంలో ఉత్పత్తి లేదని కాదండి. మొత్తం చూడాలండి ఒకసారి. బీజాల సైజ్ కానీ హార్మోన్ టెస్ట్ చూస్తే మీకు పాసిబిలిటీ గురించి చెప్పడానికి ఉంటుందమ్మా. ఎందుకంటే అజోస్పెర్మియా చూసిన తర్వాత ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇంకా మీకు పిల్లలు పుట్టరని నేను భయపెట్టడం జరుగుతుందండి. ఒకసారి చూస్తే కానీ కరెక్ట్గా చెప్పడానికి ఉంటుందమ్మా. అజోస్పెర్మియా కేసులకి రిజల్ట్స్ బాగానే వస్తున్నాయండి. నేను చూసిన వాటిలో చాలా వరకు రిజల్ట్స్ బాగానే వస్తున్నాయమ్మా. మీరు చెప్పినట్టుగా చూడాలండి ఒకసారి రిపోర్ట్ చూస్తే కానీ మీకు కరెక్ట్గా నేను చెప్పడానికి ఉంటుందమ్మా. రైట్, థ్యాంక్ యూ గారు. మనకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.
ने भेजा, पंतप्रधान को भेजा, सोनिया गांधी को भेजा, एक का भी जवाब नहीं दिया। अरे जिसने अपना जीवन समर्पित किया देश के लिए, उसको आप जवाब नहीं भेज सकते? क्या आपके दिल में इज्जत? हमें ऐसा लगता है कि अगर ये बिल आ गया और ये कानून बन गया तो देश का 90% करप्शन को ब्रेक लगेगा, गरीब लोगों को न्याय मिलेगा। आज गरीबों को न्याय नहीं मिल रहा, कहीं पर भी जाओ पैसे दिए बिना काम ही नहीं होते, तो कैसे गरीब लोग जिएंगे? ये कानून अगर बन गया तो गरीबों को न्याय मिलेगा। వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలామంది అంటే మెయిన్గా యంగ్స్టర్స్ బిట్వీన్ టీనేజ్ ఏజ్లో కావచ్చు, లేకపోతే 16 years to 20-21 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా టెన్షన్ గురవటం, లేకపోతే ఎక్కువ చెమటలు పట్టిపోవటం అలాంటిది వస్తూ ఉంటుంది నైట్. సో దీనికి రీజన్స్ ఏంటంటారు? దీన్ని కంట్రోలింగ్కో లేకపోతే అట్లీస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటారు? అదే టెన్షన్ ఎక్కువ ఉంటే ఎక్కువగా ఆ ఏజ్లో ఈ స్టడీస్ వల్ల నుండి వేరే ప్రెజర్ వల్ల నుండి డిప్రెషన్లో ఉంటారండి. వాళ్ళకి ఒత్తిడి ఉంటే ఉన్న స్టడీస్లో కానీ దేని మీద కూడా తగ్గించుకోవడం, తర్వాత యోగా తగ్గించుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, లేకపోతే ఇలాంటి ఆ టైంలో వచ్చే కైండ్ ఆఫ్ దానిలో వచ్చే అలసటను వాటి కోసం ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి, మెడిసిన్స్ ఉంటాయండి. టెన్షన్ తగ్గడానికి ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మానసిక మిత్రవటకం అని అలాంటి టాబ్లెట్స్ అనేది ఈ ఏజ్లో వాడచ్చండి మంచిగా. టెన్షన్ తగ్గించుకోవడానికి డిప్రెషన్లో ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు 60 years వాళ్ళు లేకపోతే 80 years బిట్వీన్లో వాళ్ళు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఈ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా మనం ఇప్పటివరకు మాట్లాడుతున్నది ఏంటంటే జనరల్గా ఈ బీపీ అని, షుగర్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా వరకు ముందుగానే వెయిట్ ఎక్కువ కాకపోవడం, వేస్ట్ ఇట్లాంటివి రాకుండా ఉండడం, బీపీ షుగర్ లాంటివి రాకుండా చూసుకోవడం చేస్తే బాగా యోగా లాంటివి కానీ మెడిటేషన్ లాంటివి చేసి వెయిట్ ఎక్కువ లేకుండా చేసుకోవడం, టెన్షన్ తగ్గించుకుంటే ఏంటంటే ఇలాంటి డిసీజెస్ అనేది బారిన పడకుండా ఉంటాం కాబట్టి ఆ వాటికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మనం ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ మీద మెడిసిన్స్ వాడాల్సిన ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. మనకు కాల్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు, సూర్య వనపర్తి నుంచి. సూర్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సూర్య గారు, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా? హలో, తగ్గించాను. యా, తగ్గించామండి. ఓకే. మీ ప్రశ్న ఏంటో అడగండి. వీరికణాలు బాగా తక్కువగా ఉన్నాయండి, ఏమైనా పెరిగే అవకాశం ఉందండి? ఎంత ఉన్నాయండి? ఎంత పర్సెంటేజ్ ఉన్నాయండి మీకు? అదే ఒక 24 అలా తక్కువగా ఉన్నాయని చెప్పారండి. కౌంట్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. కౌంటేనండి ఎక్కువ ఉండాలంట కదండి? చెప్పండి, మీరు చెప్పండి, మీకున్నది చెప్పండి, నేను చెప్తాను మీకు వాల్యూ చెప్తాను. బాగా తక్కువగా ఉన్నాయండి. 24% ఉన్నాయంటే బాగానే ఉన్నట్టండి. జనరల్గా అవి పెరిగే చాలా మంది పెరిగే అవకాశం. యాక్టివ్ చెప్పారండి. యాక్టివ్ ఎంత ఉందండి? యాక్టివ్ మొటిలిటీ కదలికలండి. కదలికలు ఎలా ఉన్నాయి? వాటిలో సెమన్కి కదలికలు ఉంటాయండి, స్పర్మ్కి. అవి కనుక్కోలేదండి. మామూలుగా తక్కువనే మందులు వాడని తప్పండి, ఎవరైనా కనుక్కోలేదు. ఓన్లీ 24% అని చెప్పారు. ఓకే ఓకే. నార్మల్గా అయితే 40% నుంచి 120 millions మధ్యలో ఉండాలండి. ఇది ఆల్గోస్పర్మి అంటాం మనం శాస్త్రం ప్రకారం. అయితే ఈ ఆల్గోస్పర్మి కండిషన్ ఇది జనరల్గా 24 millions అంటే మీరు ఒక 50 to 60 millions నార్మల్గా తీసుకురావాలండి. మీకు ఏమైనా అలవాట్లు ఏమైనా ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తగ్గించుకోండి. టెన్షన్ పెరుగుతాయండి చెప్తున్నాను నేను. అలవాట్లు ఏమైనా ఉంటే తగ్గించుకోండి, ఏమైనా ఉంటే కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ. ఇప్పుడు రోజు అయినా కలవటం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి? ఏమన్నారండి? ఏమంటున్నారు? అదే రోజు కలవటం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఏం లేదండి. అది కలవడం వల్ల ఈ తగ్గడమే జరగదండి జనరల్గా. ఇప్పుడు మందులు కలకుండా ఉంటే పెరిగే అవకాశాలు ఉన్నాయండి? ఏమంటున్నారండి? ఇప్పుడు మందులు వాడకుండా కలకుండా ఉంటే పెరిగే అవకాశం లేదండి, దానికి సంబంధం లేదు. మీరు కలుస్తూ ఉంటే ఉత్పత్తి ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది, స్పర్మ్స్ వస్తూ ఉంటాయండి. అంటే మనం తినే ఆహారాన్ని బట్టి అయినా పెరిగే అవకాశం ఉందండి, అవకాశం ఉంది. మీరు మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవాలండి, బాగా తీసుకోవాలి, టెన్షన్ లేకుండా ఉండాలి. మెడిసిన్స్ వాడండి, మెడిసిన్స్ వాడితే పెరుగుతాయండి. 24 millions ఉన్నాయి మీకు. ఒక 4 to 6 months మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడండి, ఈజీగా పెరుగుతాయండి. అది కష్టమైన ప్రాబ్లం ఏం కాదండి. మీరు టెన్షన్ తీసుకుంటున్నారు, మీరు చూస్తే మాట్లాడితే తెలుస్తుంది నాకు. ఎక్కువ టెన్షన్ పడకుండా మెడిసిన్స్ వాడండి చాలు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నెక్స్ట్ చాలా మంది కాలర్స్ వచ్చిన ప్రాబ్లం మీద అజోస్పర్మియా ఒకటి, అల్గోస్పర్మియా ఒకటి, ఇదే ప్రాబ్లం వస్తుంది. సో మేజర్గా అసలు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే మేజర్గా కొంతమందికి ఇందాక మనకు వచ్చిన కాలర్ 2% మాత్రమే ఉందండి. అసలు స్పర్మ్ కౌంట్ లేనప్పుడు, లేకపోతే మొటాలిటీ లేనప్పుడు అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా?
అంటే మనం అల్గోస్పర్మియా అజోస్పర్మియా చూసుకున్న తర్వాత అల్గోస్పర్మియా కండిషన్ అనేది కొంచెం డిఫికల్టీ కండిషన్ అండి, కొంచెం కష్టమైన కండిషన్ అండి. దాంట్లో హార్మోన్స్ అని ఉంటాయండి. మనం హార్మోన్ ఎగ్జామ్ చేసిన తర్వాత హార్మోన్స్ చూసుకోవాలి. హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయండి. ఇప్పుడు బీజాలు కూడా డాప్లర్ స్కాన్ చేస్తామండి. ఆ స్కాన్ చేసిన తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు మనం తీసుకురావడానికి అవకాశాలు అయితే బాగా ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయండి. అజోస్పర్మియాలో కూడా. అల్గోస్పర్మియా అయితే కొంచెం ఈజీ కండిషన్ అండి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రకారం ఈ తక్కువ ఉన్నటువంటి ఈ 50 మిలియన్స్ కన్నా తక్కువ ఉన్న అల్గోస్పర్మియా కండిషన్ మనం ఆయుర్వేదిక్ మందుల ద్వారా ఈజీగా తీసుకురావచ్చు అండి. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ కొంచెం అసలు పూర్తిగా లేకుండా లేదా మొర్టాలిటీ కూడా తక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎన్ని రోజులు వాజీకరణ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది? అంటే ఈ జీరో ఉన్న వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year వరకైనా వాడాలండి కొంచెం. ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళకు లోపల కూడా బీజాల్లో కూడా ఒక 3-4 స్టేజెస్ ఉంటాయండి. ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని, ఇన్మెచ్యూర్ స్టేజ్ అని, మెచ్యూర్ స్టేజ్ అని, ఇలా 4 స్టేజ్లు ఉంటాయండి. అలాంటి కండిషన్లో అక్కడి నుంచి డెవలప్ చేసుకోవడానికి మనకు అట్లీస్ట్ మినిమం స్పర్మ్ ఉత్పత్తి పడడానికి మనకు 3 months పడుతుందండి. ఉత్పత్తి అయిన తర్వాత మళ్ళీ మన కౌంట్ ఒక 60 మిలియన్స్ తీసుకురావడానికి పడుతుందండి. టోటల్గా ఏంటంటే 6 months నుంచి ఒకసారి స్థిరంగా ఒక కౌంట్ పెరిగిన తర్వాత కొంత కౌంట్ వచ్చిన తర్వాత అది స్టాండర్డ్గా అలానే ఉంటుందా? మళ్ళీ వేరియేషన్స్ ఏమన్నా, ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉండే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే నార్మల్గా ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకపోతే ఫ్లక్చువేషన్ పెద్దగా ఏమి ఉండదండి. జనరల్గా ఈ ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయండి. ఈ అజోస్పర్మియా కండిషన్లో సడన్గా రైజ్ అవ్వడం జరుగుతుంది. అలా రేర్ కేసులు అండి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ లాంటివి, హీట్ ఎక్స్పోర్ ఉండడం, అలవాట్లు ఎక్కువ ఉండడం, టెన్షన్ ఎక్కువ తీసుకోవడం, నిద్ర లాంటివి ఎక్కువ తక్కువ ఉండడం, ఇలాంటి వాటి కూడా ఫ్లక్చుయేషన్స్ కొంత ఉంటాయండి. స్టాండర్డ్గా వచ్చిందని కొంత ఈ అలవాట్లు లేకుండా నార్మల్ పర్సన్కి అయితే మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళకైతే మనం మెయింటైన్ చేయొచ్చండి. ఒకసారి వాడిన తర్వాత 90% మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఓకే. నెక్స్ట్ కొంతమంది మనకు కాలర్స్ చెప్పినట్టుగా కొంతమంది హీట్ ఏరియాలోనూ, ఇందాక మీరు అన్నట్టుగా హీట్ ఏరియాలో పనిచేస్తుంటారు, రేడియేషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా కౌంట్లో తక్కువ వస్తే అలాంటి వాటికి ఏమైనా లాంగ్ టర్మ్గా వాళ్ళు ముందు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలంటారు? అంటే రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవడం అండి. ఎందుకంటే కౌంట్ కంపల్సరీ తగ్గుతుందండి. రేడియేషన్ పడినప్పుడు హీట్ కొలిమిల దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, హీట్ ప్రదేశంలో వర్క్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ కౌంట్ తగ్గడానికి అవకాశం ఉందండి. వాళ్ళు ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అవడమో లేకపోతే దాని ప్రొటెక్షన్ చూసుకుంటూ తగ్గిన దానికి మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. నాకు తెలియనప్పుడు వచ్చి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ. దాన్ని ఒకసారి తెలిసిన తర్వాత కౌంట్ టెస్ట్ చేసుకుంటూ తెలిసిన తర్వాత డాక్టర్ గారు కంపల్సరీ చెప్తారండి. మీరు ఎక్కడ అడుగుతారు కంపల్సరీ మీరు ఏం చేస్తారని అడిగినప్పుడు వాళ్ళ జాబ్ని బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తర్వాత చేంజ్ చేసుకోవడం అనేది జరగాలండి. ఎక్కువ నిలబడడం వల్ల కూడా వెరికోస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. దాన్ని కూడా మనం ఎక్కువ నిలబడకపోవడం అనేది, ఒక గంట నిలబడితే హాఫ్ అన్ అవర్ కూర్చోవడం కానీ ఇలా చేస్తూ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చండి మెయిల్లో. ఓకే, మనకు కాలర్ లైన్లో ఉన్నారు సార్ రాజు గారు విజయవాడ నుంచి. రాజు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. అవును సార్. హలో, చెప్పండి మీ ప్రశ్న. చెప్పండి అండి. నా వయసు 49 సంవత్సరాలండి. చెప్పండి దాస్ గారు. నాకు సెక్స్ కోరికలు అయితే ఉన్నాయి కానండి, సెక్స్ చేద్దామంటే అంగం 1 year నుంచి 2 years నుంచి అంగం కరెక్ట్ గా ఇద్దవట్లేదు. ఎప్పుడైనా 1 month 2 months ఒకసారి ఇది అవుతుందండి. అప్పుడప్పుడు ఎవరో చెప్తే స్ట్రోక్రా టాబ్లెట్లు అవి వాడమంటే ఏదన్నా వాడేవాడిని అండి. అది దానివల్ల కొంచెం అంటే తల తిప్పటం లాంటిది అదే ఉంటది కానీ అది తప్పితే మామూలుగా సెక్స్ చేద్దామంటే ఇదవట్లేదు సార్. సెక్స్ కోరికలు అయితే ఉన్నాయి సార్. ఓకే. ఏమైనా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయని చెప్పారండి? ఏమన్నా మీకు? నాకు బీపీ షుగర్ అట్లాంటిది ఏం లేదండి. అలవాట్లు కూడా ఉన్నాయన్నా? స్మోకింగ్ అలవాట్లు ఏం లేవండి, నాకేం అలవాట్లు లేవు. టెన్షన్ ఏమైనా పడతారా? టెన్షన్ ఎక్కువ పడతారా ఏమన్నా? టెన్షన్ అంటే ఎక్కువ కొన్ని ఏదో మామూలుగా ఏదో పనుల విషయంలోనూ టెన్షన్ ఉంటది కానీ సెక్స్ చేయలేకపోతున్నాను అనే ఒక ఇది మాత్రం ఉంటదండి. అంటే మీకు అంగ సంబంధ సమస్య ఉందండి ప్రాబ్లం, మీకు అంగ సంబంధ సమస్యతో బాధపడుతున్నారండి? అవునండి. ఎందుకంటే ఏజ్తో పాటు కొంత ఎఫెక్ట్ పడుతుందండి. 49 years అన్నారు కదా. తర్వాత హార్మోన్స్ ఏమైనా లోపం ఉండొచ్చండి, మీకు హార్మోన్ లోపం ఉండొచ్చండి. హార్మోన్ టెస్ట్ ఒకసారి డాక్టర్ ద్వారా మీరు చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకా 2 months 3 months ఒకసారి వస్తుందంటున్నారు కాబట్టి ఇంకా పెనైల్ డాప్లర్ అని ఉంటుందండి. అంగంలోకి రక్తం సప్లై వస్తుందా రాదని కూడా తెలుస్తుందండి మీకు. ఆ టెస్ట్ కూడా చేసుకోవాల్సి వస్తుందండి. ఈ టెస్టులు చేసుకొని మీరు ఈ అంగ సంబంధ సమస్యకి ఆయుర్వేద మందులు వాడితే మీకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుందండి. ఒక 3 to 6 months వాడాలండి మెడిసిన్స్. మీరు ఆయుర్వేదిక్లో మంచి డాక్టర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వాజీకరణ మెడిసిన్స్ అని దొరుకుతాయండి. అవి డాక్టర్ ద్వారా వాడండి. మీకు ఒక 3 to 6 monthsలో మీకు ఈ అంగస్తంభన సమస్యని మీరు తొలగించుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, మనకు వైజాగ్ నుంచి కాల్ లైన్ ఉన్నారు రవి గారు. వైజాగ్ నుంచి రవి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి రవి గారు. ఇప్పుడు మా వైఫ్ 4th month సార్. ఓకే. ఇప్పుడు సెక్స్ లో ప్రాబ్లం వచ్చండి. అంటే డాక్టర్ మీరు గైనకాలజిస్ట్ని అడగాలండి. ఎందుకంటే ఒక వీక్గా ఉంది అన్నప్పుడు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో
కలవచ్చండి. మామూలుగా ఏం చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం అండి. అదేనండి, వాళ్ళైనా డాక్టర్ గారు మీకు చెకప్ చేసి స్కాన్ చేసినప్పుడు మీకు వీక్గా ఉందా, హార్మోన్ లోపాలు ఉన్నాయా, వీక్ ప్రెగ్నెన్సీ ఉందా, మంచిగా స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ ఉందని చెప్తారండి. అంటే ప్రెగ్నెంట్ అండి ఆల్రెడీ. అదేనండి, ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి మారుతున్నాను నేను, 4th మంత్ అంటున్నారు కాబట్టి. అవును సార్. అదే డాక్టర్ మీకు చూసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత వీక్గా ఉందా అని, హార్మోన్లు బాగున్నాయా, పేషెంట్ బట్టి వాళ్ళకి ఏమైనా వెనిమిక్గా ఉన్నారా అవి చూసి మీకు డాక్టర్ సజెషన్ చేస్తుంది. మీరు డాక్టర్ని అడగొచ్చండి. అడిగాను సార్, అడిగితే వాళ్ళు మీ వైఫ్ చెప్తా ఉన్నారు, చెప్పలేదు అంత పోయింది సార్. మీరు అడిగితే మీ డాక్టర్ ద్వారా మీరు అంటే కలవచ్చండి, 4th మంత్ కలవచ్చు. కానీ మీరు 3 months అయిపోయిన తర్వాత దాన్ని డాక్టర్ వీక్గా ఉన్నప్పుడు కలిస్తే ఒకసారి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని డాక్టర్ పర్యవేక్షణ వెళ్ళాలి, మీరు ప్రెగ్నెంట్ అన్నారు కాబట్టి. ఒకసారి మీరు లేడీ డాక్టర్ని ఎవరైనా కలవండి, గైనకాలజిస్ట్ అడిగితే తను మీ సజెస్ట్ చేస్తారు, డాక్టర్ చెప్తారండి మీకు ఆ విషయం. రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు మనకు చాలామంది పేషెంట్స్లో చెప్పేది కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్లో లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, అంటే మేబీ కొంతమందికి హార్ట్ అటాక్ లేకపోతే ఆల్రెడీ వన్స్ ఒకసారి వచ్చిన వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఏమైనా ఈ మెడిసిన్స్ని కంటిన్యూ చేయొచ్చు అంటారా? మెడిసిన్స్ కంపల్సరీ కంటిన్యూ చేయొచ్చు అండి, మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చు. ఈ ఇంకా సమస్యలో ఏజ్తో పాటు కూడా పెరుగుతుందండి. మీరు 20 years మీరు ఏజ్ వచ్చే కొంది అంటున్నారు. 20 yearsలో ఉన్నప్పుడు తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, 20-30 ఉన్నప్పుడు మనకు 30% వరకు ఉంటుందండి ఈ అంగ సంబంధ సమస్యలు. ఏజ్తో పాటు డిసీజెస్ వస్తూ ఉంటాయి, బీపీ లాంటి, షుగర్ లాంటి, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనండి, ఆస్మా ప్రాబ్లమ్స్ అనండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటితో పాటు మనకు 40 years ఉన్నప్పుడు పేషెంట్కి ఎట్లేదన్నా 40 to 50% వరకు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏజ్ పెరిగే కొంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా 50 years ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ 50% ఛాన్సెస్ ఉందండి. అలా 60 years ఉన్నప్పుడు 60% ఉంటుందండి అంగ సంబంధ సమస్య. 70 years ఉన్న 70% వస్తుందండి. ఇలా ఏజ్తో పాటు కూడా మనకి ఈ సమస్య పెరుగుతూ వస్తుందండి. ముఖ్యంగా అంగ సంబంధ సమస్య పెరుగుతూ వస్తుందండి. శీఘ్రస్కలన సమస్య అనేది తగ్గుతూ వస్తుందండి ఏజ్తో పాటు. ఇంక ఈ డిసీజెస్ ఉంటాయి కాబట్టి డిసీజెస్తో పాటు మెడిసిన్స్ వాడతారు, లాంగ్ టర్మ్ వాడతారు కాబట్టి ఆ మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్, బీపీ వాడుతున్నా, షుగర్ వాడుతున్నా, వాళ్ళ డాక్టర్కి చెప్పి ఈ మెడిసిన్స్ వల్ల నాకు ఇలా ప్రాబ్లం వస్తుంది, దీనివల్ల వస్తుందా రాదని చేంజ్ చేసుకోవాలి. ఆయుర్వేదిక్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే బీపీకి, షుగర్కి ఎక్కువగా మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ వాడతారండి. ఆయుర్వేదిక్ కొంతమంది వాడతారు కంట్రోల్కి, కానీ మెజారిటీగా వాళ్ళు అలోపతిక్ మెడిసిన్స్ వాడతారండి. అలోపతిక్ మెడిసిన్స్, ప్రతి మెడిసిన్స్ కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది చెప్తూ ఉంటారు, ఉంటాయి కూడా అండి జనరల్. దానికోసం ఇంకా స్కాలర్స్ చెప్తున్నట్టుగా ఈ సుహాగర లాంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నారండి. వయాగర, సుహాగర లాంటి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కూడా పేషెంట్కి అలా ఎక్కువ వాడడం వల్ల కూడా కొంచెం తర్వాత అంగ సమస్యకి దారితీస్తుంది. నెక్స్ట్ హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయండి దాంట్లో. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ సుహాగరాలు, వయాగరాలు అని డాక్టర్ పర్యవేక్షణ కంపల్సరీ వాడాలండి. సర్క్యులేషన్ పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అలవాటు పడతారు, ఇప్పుడు మనం వేసుకుంటున్నాము, ఇది వేస్తే మంచిగా వస్తుంది కదా, ఇంకో డాక్టర్ని కలవడం దీనికి చేస్తే అన్నట్టుగా అలవాటు పడి తర్వాత పేషెంట్కి ఒక్కోసారి ఎరెక్షన్స్ ఉండిపోతుందండి. ఎరెక్షన్స్ అట్టే ఉండిపోతుంది 4-5 hours. తర్వాత ఏమవుతుందంటే అప్పుడు సర్జరీ చేసి ఇమీడియట్గా ఆ ఎరెక్షన్ తగ్గిపోతే కంప్లీట్గా వాళ్ళు ఇంపార్టెన్స్గా రావడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఈ కళ్ళలో ఐ ప్రాబ్లమ్స్ వస్తాయండి, మస్కలు రావడం కానీ, బ్లూగా మారడం కానివ్వండి, ఇలా వస్తాయి. ఇంకా ఫర్దర్గా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయండి ఎక్కువగా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఎనీహౌ మా కాలర్స్ ఇచ్చినటువంటి సెకండ్ పర్సనల్ కనెక్ట్ సమాధానం చెప్పండి. సో ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమం. కీప్ వాచింగ్ ఆన్ యువర్ సైట్.